డైలీ టేస్ట్ ది డైలీ. న్యూ ఇయర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ రెడీ అవుతుంది. యూత్ ని అట్రాక్ట్ చేసే కార్యక్రమాల్లో ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా నిమగ్నమైపోయారు. అయితే ఈ ఈవెంట్ ఆర్గనైజర్సే కాదు, పబ్లిక్ కూడా వారి ప్లాన్స్ లో బిజీగా ఉన్నారు. ఫలితంగా హోటల్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్లు అన్ని కూడా హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశాయి. అందుకు తగ్గట్టే హైదరాబాద్ పోలీసులు సైతం న్యూ ఇయర్ వేడుకల ఏర్పాట్ల మీద స్పెషల్ గా ఫోకస్ చేశారు. నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతున్న వేళ పోలీసులు కూడా అదే రేంజ్ లో దృష్టి సారిస్తున్నారు. ప్రత్యేకించి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు కేర్ ఆఫ్ గా నిలిచే హోటల్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్లపై డేగ కన్నేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు అనుమతులకి సంబంధించిన రూల్స్ ని కట్టుదిట్టం చేస్తున్నారు. హైదరాబాద్ లో భారీగా పబ్స్ ఉండగా మాదాపూర్, గచ్చిబౌలిలోనే సుమారు 70కి పైగా పబ్స్ తో పాటు కన్వెన్షన్ సెంటర్స్, గేటెడ్ కమ్యూనిటీలు కూడా ఎక్కువగానే ఉండటంతో వాటన్నిటిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈవెంట్స్ నిర్వాహకులు ఎల్లుండి నుంచి అనుమతులు తీసుకోవాలని, గడువు ముగిశాక ఎలాంటి పర్మిషన్లు ఉండవని హైదరాబాద్ పోలీసులు ఓ సర్క్యులర్ కూడా జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా జరుపుకోవాలన్నారు మాదాపూర్ డీసీపీ రితిరాజ్. పబ్స్, కన్వెన్షన్ సెంటర్స్, గేటెడ్ కమ్యూనిటీ ఓనర్స్ తప్పకుండా అనుమతులు తీసుకోవాలని సూచించారు. పబ్స్ లో మైనర్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయొద్దని ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించవద్దని, ఆర్గనైజర్లు డ్రగ్స్ కి అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికీ ఐటీ కారిడార్ పరిధిలోని ఈవెంట్ ఆర్గనైజర్లు పోలీసులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆర్గనైజర్లు, ప్రజలు సహకరించాలని కోరారు. దీంతో పాటు ఈవెంట్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని, కెపాసిటీకి మించి ప్రజల్ని అనుమతించవద్దని, డీజే పాటలతో సౌండ్ పొల్యూషన్ చేయొద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలోనూ డీసీపీ రితిరాజ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు సిటీ శివార్లోని పోలీసులు డేగ కన్నేస్తున్నారు. మొయినాబాద్ డివిజన్ లో సుమారు 500కి పైగా ఫామ్ హౌస్లుండగా దాదాపు అన్ని ఫుల్ అయిపోయాయి. ఈ క్రమంలోనే మొయినాబాద్ డివిజన్ లోని ఫామ్ హౌస్ ఓనర్లతో రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ సమావేశం నిర్వహించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పాటించాల్సిన రూల్స్ పై అవగాహన కల్పించారు. ఫామ్ హౌస్ లో లిక్కర్ కి పర్మిషన్ లేకుండా పార్టీలు నిర్వహించినా, డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తప్పవన్నారు. మొత్తంగా న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ముందుగానే అలర్ట్ అవుతున్నారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.